అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జియో యూజర్లకు షాక్ ఇచ్చింది. తీవ్ర కోపంలో ప్రజలు. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. కాబట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జియో వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా రూ. 189 ప్లాన్ అలాగే 479 ప్రీపెయిడ్ ప్లాన్ ను తన వెబ్సైట్ యాప్ నుంచి తొలగించింది. ఈ రెండు ప్లాన్లు తక్కువ డేటా వినియోగించే యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. రూ. 189 ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 GB డేటా, అపరిమిత కాల్స్ అందుబాటులో ఉండేవి. అలాగే 479 ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ, 6 GB డేటా, అపరిమిత కాల్స్ లభించేవి. ఈ ప్లాన్లు ఆకర్షణీయమైన ధరలో ఉండడంతో చాలా మంది వినియోగదారులు వీటిని రీఛార్జ్ చేసేవారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ ప్లాన్ ను తొలగించడం వినియోగదారులకు నిరాశపరిచింది. అంతేకాదు జియో ఇతర ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్లో మార్పులు చేయబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ఆశించిన వినియోగదారులకు ఇది పెద్ద నిరాశ కలిగించే వార్త. జియో నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంతవరకు మీరు ఏ ప్లాన్ ఎక్కువగా వాడేవారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.